వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీరు కూడా అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఈ రెండు సిరీస్ ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ ఇంకా 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 మంచి మంచి కంటెంట్ తో మీ ముందు ఉండబోతుందన్నమాట. ఈ అత్త కోడల లొల్లిలు, ఆడబిడ్డ ఇంటికొస్తే వదిన లొల్లి, అవన్నీ మిక్స్ కమాండ్ గా మేము ఈ వీడియోస్ లో చూపించబోతున్నాం అన్నమాట. అన్ని రకాలుగా ఉంటాయి దోస్తులు మన ఛానల్ అంటేనే, మరి ఓకేనా? మరి మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 103 అన్నమాట. మరి లేట్ ఎందుకు దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మాయి రోజు పోతున్నావా అనే లత దగ్గరికి? పోతానరా, ఇక ఫోన్ చేసి అత్తమ్మ రా నీవు కనబట్టే, ఇక అయ్యల పోతన్నా, ఇక ఎల్లుండేనాయే శ్రీమంతం, నువ్వు రేపు డ్యూటీ చేసి అటేరా. ఏమోనే అమ్మా, నేను ఇయ్యాలనే వద్దామని అనుకుంటున్నా. రేపు ఎల్లుండి 3 రోజులు లైన్ గా అదేంటిది లీవ్ పెడదామని అనుకుంటానా. 3 రోజులు లైన్ గా లీవ్ పెడతావా? ఎందుకు బిడ్డ, ఏమన్నా మేకలు కొత్తారా లేకపోతే పెద్ద పెద్ద డిన్నర్లు చేస్తారా? అట్టి పప్పు సార్లేనాయే, ఆ పప్పు సారుకు 3 రోజులు లీవ్ పెడతావా? ఓ నీ అవ్వ, పప్పు సారుకు బొక్క కూరకు తేడా ఉంటదా అనే? ఇయా చిన్న చిన్నగా ఏమన్నా పనులు ఉంటే వేయచ్చు కదా అని. అది లేరా, లయ్య లేడా, తమ్ముడు లేడా, ఇంకా చుట్టుపక్కల లేరా చేయడానికి? ఏం పనులు బిడ్డ, అట్టిగా డ్యూటీ కొట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా? రేపు వేసి రా. ఏమైతాంది తీయే, మరి పోతే ఓని తీయి. ఆయనే భార్య కంటే ఎక్కువనా? అబ్బా, మంచిగా సపోర్ట్ ఇస్తావు కొడుకు నువ్వు అయితవే గాని, ఇట్లా సపోర్ట్ ఇయ్యద్దు, పని చేసుకోమని చెప్పాలి. బాగా లీవులు పెడితే ఎట్లా జీతం వస్తుందా? జీతం పడ్డ రోజు బాధపడాల్సి వస్తుంది. ఇంకో 2 ఒకటో ఎత్తు అయిపోవు, గింతచ్చు గంతచ్చు అని. అట్లా బాధపడు దేనికి, మంచిగా చేసుకోక. అరే తీయమ్మా, నువ్వైతే ఓ ఇయ్యల్లా, నేను ఇక రేపు డ్యూటీ చేసి వస్తా. ఇక 2 రోజులు లీవ్ పెడతా గాని. గట్లన్నో మంచిగుంది. సరే, మరి అప్పటికి ఇన్ని బియ్యం పెడతాడు డాడీ, అదే కూరున్నది సరేనా? ఇక నేను తారం చేసి రెడీ అయ్యి పోతా. సరే సరే, ఎత్త మరి నేను నానా పోయత్తనే. పోయిరా బిడ్డ. నీకేమన్నా ఉన్నది? నాకు అన్నున్నాయి, ఏమన్నా ఉన్నదా అంటే ఏమన్నట్టే నీ ముచ్చట. అది మరి కొడుకును అయితవైతే కొడుక, మరి వేసుకో, పని చేసుకుంటే పైసలు వస్తాయి, రేపు పొద్దుకంగా పో అని అంటలేవు. ఏ గట్లగా అదే, ఇక భార్య కడుపుతోటి ఉన్నప్పుడు ఆ భర్తకైనా దగ్గరుండాలని ఉంటది, భార్యకైనా నా భర్త పక్కనుంటే మంచిగుండు అని ఉంటది. నువ్వేవో పిచ్చిదానివి. అప్పుడు నా పక్క పొంటి లేకపోతివి, నేను 2ంటికి మొత్తం డెలివరీ అయ్యేదాకా నా అవ్వగారింటికి అన్నే ఉంటుంది కదా, మరి రాకపోతివి, నా పక్కన ఉండకపోతివి. ఓ లడ్డు, ఆ మనదంటే వేరే, వాళ్ళంటే పడుసోళ్ళు, ఇప్పటి కాలం వేరే ఉన్నది, గట్లంటన్నా. అబ్బో, అప్పుడు వేరట ఇప్పుడు వేరట ఈ మొగోనికి. అట్లా కాదురా లడ్డుగా, నువ్వు రేపు పోదుతీ పొద్దుగాల బస్కు, ఇయ్యల్ల పోయి ఏం చేస్తావే? నాకు ఇంట్లోకత్తే పిసలే ఎత్తది, ఉండబుద్ధి కాదు. ఆగో, వాళ్ళు రమ్మనంటలేరా? వాళ్ళెవరు రమ్మన్నరే? నీకెవరు ఫోన్ వేయరు, నువ్వే అందరికి ఫోన్ చేసి గెలుకుతావు. ఏ ఊకో, నీకేం తెలియదు. నాకే తెలియదు గాని రేపు పొద్దుగాల పోదు తీయి. నీకేమైతాంది? ఎప్పుడు నిన్ను పట్టుకునే ఉండాలా, నీ ముఖాన్ని చూసుకుంటానే. నా ముఖానికి ఏమైందిరా లడ్డుగా? ఓ, నీతోటి ముచ్చట పెట్టుకుంటుంటే ఆడ బస్సు వెళ్ళిపోతది. ఇక తానం చెయ్యాలి, తానం చేసి ఇంత బుక్కడంత తిని పోతా. నువ్వు రేపు పొద్దుగాల జుట్టుకు ఆ మీసాలకు రంగేయి. రంగైపోతే నన్ను రానియరా ఆడికి? అయ్యో, ఎయ్యలేవు, కొంచెం ఎంగు మ్యాన్ లెక్కుంటావు, మరి ఇద్దరం ఎంగు కనబడతావాడా? ఇక అందరికి తెలియదు కావచ్చు మనం ముసలోళ్ళం అని కదా, ఇక రంగులు ఎత్తనే మొత్తం యంగ్ మ్యాన్ అంటారా ఏంది? ఏదట్లా కాదయ్యా, మనం ఇగో నాకు అనిపిస్తుంది ఎట్లా తెలుసా, మన బిడ్డ, మన కొడుకు, మన కోడల కంటే మనమే అందంగా ఉండాలనిపిస్తుంది అయ్యా. అబ్బో లడ్డుగో, నీకు పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి. అయితే ఏత్త రంగు తెచ్చుకున్న గోద్రేజ్ గాని. మరిగా తెచ్చుకొని రంగేసుకొని రా, టిప్పు టప్పు రెడీ అయ్యి. ఓకేరా? ఎప్పుడొస్తావు? రేపొస్తావా ఎల్లుండొస్తావా? నాకీడ పని లేదా? నీకంటే ఏం పని లేదు, ఉరుకుతో వేటైనా. నేను ఎల్లుండే అత్తా పొద్దుగాల. ఎల్లుండి వచ్చినా మంచిది, రాకున్నా మంచిదే తీను. అట్లా ఇక నీ కథ, నువ్వు పోతా అయిపోయా ఏడికైనా, నేను లేకుంటే ఏంది? ఏ ఈ సోదరామైన తర్వాత నేను తారం చెప్తా. అబ్బా, తిప్పుకుంటా భలే నడతావురా లడ్డుగా. అయ్యో, ఎడదిప్పి తిని నడుము చూస్తే వయ్యారం, నడక చూస్తే హయ్యారం. నీ
నీకేందయ్యా పాటలు పాడతావు అన్ని పాడతావు. ఏమో తీరా లడ్డుగా ఉండు అనంటే పోతా పోతా అని రెడీ కాబడుతుంది. లడ్డుగానికి పోయేసరికి మర్యాదలు ఎత్తరని రెడీ అవుతాంది, నాకు తెలియదా? అవునవ్వా, అయితే డెకరేషన్ కు టెంట్ కు మాట్లాడినావు. ఆడు ఎంత అంటాడు తెలుసా? 8,000 అంటాడు. ఆ 8,000 ఏమిటికే గంటగానం డిజైను ఆ స్టేజు ఎందుకు? ఫోటోలు దిగటానికి బిడ్డ, ఎప్పటికీ గుర్తుంటాయి. 5,000 వేయమనే బాపు, సింపుల్ గా వేయమను స్టేజు. అన్ని పెద్దతనానికి ఓకుర్రి, ఇంకా ముందట పెద్దదుంది. మళ్ళా డెలివరీ అయితే ఎన్ని కావాలి? ఓ బాపు, ఏంద్రా? మాకు ఒక 5-6 దోస్తులు వస్తారు. ఆ చికెన్ కూడా తెప్పిద్దాం. చికెను మటను చేపలు వండిపిద్దాం. ఏమన్నా పాట నువ్వు రోజు కట్టం చేసి తెచ్చి పెడతారే వైడ పైసలు. అరే ఏమైతాందే? ఓ పిచ్చోడా, శ్రీమంతానికి పప్పుచార్లు ఆలుగడ్డ వంకాయ గివ్వే పెడతారా, చికెన్ ఎవరు పెట్టరు. అందుకే మనం పెడదామని అంటాననే వెరైటీగా స్పెషల్ ఉంటది. ఈ అన్ని తీట బుద్ధులే గవ్వి. ఈ 1000-1500 అయితే ఓ 5 కిలోల చికెన్ వస్తుంది. మంచిగా ఫ్రై చేసి పెడితే ఇష్టం ఉన్నోళ్ళు వేసుకొని తింటారు కదా. ఏ అద్దురా, అద్దు. ఎవలకు పెట్టుడు అద్దు, ఓలకు అందుతుంది, ఓలకు అందది. మళ్ళా లొల్లి ఎందుకు? గవ్వే పప్పుసార్లు పెడితే గవ్వే తిని పోతారు. ఇక తెల్లారెవరన్నా చుట్టాలు ఉంటే ఇంత చికెనో మటనో తెప్పించుకొని వండుకొని తిందాం గాని. నేను ఏది అడిగినా అద్దు అని అంటారు గాని సరే తీ బిడ్డ అని అయితే అనరు. అబ్బా ముగ్గురేనే. ఇక తెల్లారెవరు ఉంటారు? ఇగో ఇలా అత్త ఉంటది, ఇలా మామ ఉంటది, ఇలా ఆడబిడ్డ వస్తుందేమో, ఆడబిడ్డ ఉంటది. ఇక గాళ్ళే ఉంటారు. ఇక గాళ్ళకే నమ్మ తెప్పించి తినబెట్టి పంపుతారు. మనము బయటలను కూడా అరుచుకోవాలి, ఆజ్ చేస్తారు. అవు ఆజ్ చేస్తారు. బంటిగాడు ఆ కూర పెట్టిండు, బంటిగాడు ఈ కూర పెట్టిండని నీకు సన్మానం చేస్తారు కావచ్చు దోస్తుగాళ్ళు. ఓ బాపు, గాంతోటే మురతవు తీయే. ఇప్పుడు మనుషులకు బీపీ లేపుతాడు. ఆవు నేనెందుకు లేపుతానే? ఇగో ఏం లేదే బాపు, 5,000 మాట్లాడు. ఇంత స్టేజీ ఆ ముంగట టెంట్ అయ్యమను గంతే. సరే తీయవ్వా, మరి ఆ టెంటోన్ తోటి మాట్లాడతా ఏమంటాడు. ఇలా మీ అత్తమ్మ అత్త అనే కదా? అత్తదిరా, ఆమెందుకు రాదు? అల్లుడు అత్త అన్నాడా బిడ్డ? అల్లుడానే ఏమో మరి. అత్త అని ఒక మాట అన్నాడు, మళ్ళా రేపు ఆఫీస్కి పోయి రేపు సాయంత్రం అత్త అని ఒక మాట అన్నాడు. ఇక ఏం చేస్తాడో ఆయన బుద్ధి. అని వేసుకొని బిడ్డ, ఇక్కడ వచ్చేమన్నా పని చేసేది ఉన్నదా? అయితవా గాని అమ్మ అప్పాలు దాచిపెట్టే. అత్తమ్మ వచ్చిందనుకో, ఆ ఫంక్షన్ కాకముందే ఇయ్యాల రేపు సగం పూతం పెడుతుంది. నిజమేరా బట్టిగా నువ్వు అన్నది. ఏ ఊకోరా, ఏం పోతాం పెడుతుంది గాని. మళ్ళా దాచిపెట్టిన అవి అక్క ఒళ్ళె పెట్టడానికే వేసిన బగ్గ ఏలే. ఇక టేస్ట్ చూస్తా తేపో బదినమ్మ అంటది. ఆయన తెచ్చినాక లప్ప మింగుతుంది. కమ్మ ఉన్నాయి ఇంకా దేపో మస్తు చేసినవు వదినా అని నిన్ను ఉబ్బిత్తది. ఇక నువ్వు తెచ్చినాక లప్ప మింగుతుంది. ఆమె ముంగట గిట్లా ఉర్రుకుంటా ఉండకురా, ఇజ్జతి పోతది. ఆ ఏడవైంది ఇజ్జతి నేనెందుకు కొరతా? మీరు భలే ఉన్నారు పో. నేను ఉండద్దు మీకు ఇంట్లో. మళ్ళెడ పోతాను? అల్లత్తావు. అబ్బా అబ్బా, వీటితోటి కట్టమే ఉన్నదయ్యా మనకు. ఇక ఉంటారే, ఇంటికి చిన్నోళ్ళు అన్నాక గట్లనే ఉంటారు గాని. రేపు సాయంత్రం పోయి ఇక మంచిర్యాలకు పోయి కూరగాయలు పట్టుకురావాలి. అవును నాన్న, రేపే పట్టుకురావాలి. లేకపోతే మా ఆయనకు ఫోన్ చేద్దాం, వీలుంటే మా ఆయన తీసుకురమ్మందాం ఆటోలు వేసుకొని. ఏమంటాడు? ఏమో బిడ్డ, మరి అల్లుడు ఇయ్యాలత్తడో రేపత్తడో కదా. అత్తడు ఎప్పుడో. సరే తీయే, ఇంకేమన్నా ఉంటే అది కత్తే నాకు ఎప్పుడు తీసుకొస్తా, సరేనా? నేను మళ్ళత్త మరి. పోనానా, ఫోన్ చేస్తాం పో. ఇవాళ మీ అత్తుందేమో బిడ్డ, మరి ఏమన్నా చికెన్ అనేదన్నా తెచ్చుడా? తెత్తావు. మీరు అత్తే బాగానే అండి పెడతాందని ఆమెకు వచ్చినప్పుడల్లా కడుపు నిండా అండి పెడతారు. నేను మొన్న ఉంటే నాకు బాగానే చేసి పెట్టిందా నాన్న. ఆమెత్తే మనం ఎందుకు చేయాలి? మనం తినేది గదే పప్పు ఉప్పు ఉంటది, తింటది, పోతుంది. చికెన్లు మటన్లు తెచ్చి అండి పెట్టిన కొద్దీ తినుకుంటా మనం పోతే గింత కూడా అరుచుకోదామే. ఇక గట్లుంటదా బిడ్డ? ఆమె మనకు పెట్టకున్నా నడుతుంది గాని ఈ అప్రాలు ఇంటికి అత్తే అరుచుకోలేదన్న పేరు మనకెందుకు బిడ్డ? అప్పటికి ఇట్లా అత్తే చూద్దాం పో. ఇప్పుడైతే కందిపప్పు చారు వేసిన. సరే సరే. ఇది ఫోన్ కొట్టోసారి అత్తాందో చేద్దాం ఆగు. హలో అత్తమ్మ. కోడలా, ఏం చెప్తానవే? ఏం లేదు అత్తమ్మ, అట్టిగానే కూర్చున్నాం. తిన్నావా? రెడీ అయినవా? అత్తన్నవా? అయ్యల్లా అత్తన్ననే. ఇప్పుడే తానం చేసి వచ్చిన. ఇక బుక్కడంతా తిని బస్సు టైం అవుతుంది కదా. ఇక బస్సు కాడికి పోతా. అత్తన్న మామయ్య ఎప్పుడు వస్తాడట మరి? ఇక మామయ్య ఎప్పుడు వస్తాడు? ఆ రోజే వస్తాడు కావచ్చే. ఇక ముందుగా అత్తే అటుకోలం ఇట్లా చూసుకోవద్దా? రేపు సాయంత్రం రమ్మను మామయ్యను. పాపం ఎప్పుడు ఏడికి ఓడు రానే రాడు. చెప్పుతా తియ్యి. ఇక తయారైతన్నా నేను. సరేనా? ఉండు అత్తన్నా.
బా మా ముద్దక్కకు కూరాపతేనే అమ్మ కందిపప్పు చారు. అయ్యో కందిపప్పు చారా? ఏ సూపర్ ఎత్తరే మీరు, కమ్మ ఉంటది. సరే సరే సరే. ఏందట బిడ్డ, ఏం కూర అని అడుగుతాందా మీ అత్త? అవునే అమ్మ, ఈ ఆమెకు తిండాపతేనాయే. ఏం కూర అంటే కందిపప్పు చారు అంట. కందిపప్పు చారా నాకమ్మ ఉంటది అని కడిగేసింది. అత్త అందట, అయ్యా రెడీ అయిందట. అయితే బిడ్డ రాని తీయి. మరి మీ ఆడబిడ్డ ఎప్పుడు వస్తుందో? ఏమోనే అమ్మ, రేపు అత్తానన్నది, మరి రేపు అత్తది కావచ్చు. ఆహా, రాని రాని. ఏమైందిరా లడ్డు, గీ చీర కట్టినావు? ఏమైతుంది, ఇక ఫంక్షన్ కు కొత్త చీర కట్టుకోవాలి కానీ ఇప్పుడు ఈ చీరకి ఏమైంది? మంచి పింక్ కలర్, గులాబీ కలర్ సూపర్ లేను. ఎటు పోయినా కూడా పాపడు బిల్ల పెడతావు, మల్లె పూలు పెడతావు, చుట్టూ చిక చుట్టూ ఎంత ముద్దుగుంటావురా లడ్డుగా. ఆయనతో ఎవరన్నా ఫ్లాట్ అయ్యి నీ ఎంబడ రాగిట్లా. అందుకే అంటానయ్యా, ఆ నెత్తికి ఆ మీసాలకు రంగయ్యి. ఇక మనమే ఫస్ట్ జోడైతాం. మనమే సూపర్ ఉంటాం. సరే సరే పా, టైం అవుతుంది పా, నిన్ను ఆడదాకా దోలేసేస్తా. పాపా, నా బ్యాగ్ ఎన్నో పెడితే బ్యాగ్ తెచ్చుకుంటా. తెచ్చుకోపోనాడు, టైం అవుతుంది. ఇక్కడ పోయినావురా రాయమల్లు, నీ రాక గురించి ఎదురు చూస్తాన్నా. కంటికి కనబడతలేకపోతివి. నేనట వద్దామంటే ఆ గుండుది ఉంటది చూస్తే మళ్ళా దాంతోటి నాకేం లొల్లు. బాగా మిస్ అయితన్నరా రాయమల్లు. నీ మీసాలు కండ్లల్ల కనబడుతున్నాయి, నువ్వు కండ్లల్ల కనబడుతున్నావు. నా కంటికి ఎదురుంగా ఎప్పుడు వస్తావురా రాయమల్లు? నిన్ను నేనెట్లరా చూసేది? ఈ బర్రదున్ను ఆ బక్కది కలిసి మన మీద పగబట్టి మనల్ని నీ పెళ్ళానికి దొరకబట్టిచ్చే. ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారా రాయమల్లు నీ గురించి? ఇంట్లో ఉంటే ఉండబుద్ధి అయితలేదు, తింటే తినబుద్ధి అయితలేదు. పాపం పోషికి పెద్దరందే కలిగింది. నువ్వు ఎవరిని గెలకకుండా దా. పోసక్క, అబ్బా, నా పెండ్లము ఉన్న కాడుండది, అందరిని గెలుక్కుంటది. అబ్బా ఏందే మనసు ఇచ్చినాను మరిచిపోలేను అంతేనా నీ బాధ? ఏందే నీ బాధ ఏందే అసలు నాకు అర్థమైతలేదు. టిక్కు టక్కు రెడీ అయినావు, పోయేదాని పోక నన్ను గెలుపుకుంటావేమే? ఏ గెలుపుడు కాదు. ఏమైంది, అంతా ఏదో పోగొట్టుకున్నట్టే ఉన్నావు. ఏం రంది పెట్టుకున్నావు, ఏం కథ? ఆమె ఏ రంది పెట్టుకుంటే నీకేంద్ర లడ్డు, దా దా, టైం అవుతుంది. పోలేవే, నీ ఎంజాయ్ నువ్వు చేయలేవే, నీ తిరుక్కుడు నువ్వు తిరగలేవే. నీకు మంది మీద ఎందుకే? జాగ్రత్త ఓ పోసక్క, జర జాగ్రత్తగా ఉండు. మళ్ళీ 2 రోజులైనాక గాని. నువ్వు అత్తేంది రాకపోతేందే, చేసే పని అయితే చేసినావు, పోతాను. ఏమైంది, ఏమంటావు? నాకు వినబడతలేదు. అరే రాయే లడ్డు. లడ్డు లడ్డు అని ప్రేమ పిలుస్తాడు పోయే. అయ్యో, నిన్ను పిలిచేటోళ్ళు నీకు లేకపాయే, ఉన్నోళ్ళు దూరం అయిపాయే. అరే రామశంకర పోయే. రాలేవేని ఒర్రుడు పాడుగారు, రోడ్డు పొంట అంతా ఒర్రుకుంటావు. చలో చలో. మనసు ఇచ్చినావు మరిచిపోలేకపోతున్నావు, వచ్చే ముసలొల్లకు ఎందుకు ఈ ప్రేమలు? ఓ దీని బండమోగంలో చెప్పు. దీనొర్రుడు కైగిదలుగా ఇది ఏవట్టే మా ప్రేమ జంట అంతా విడిపోయింది. ఆ రాయవల్లును నా నుండి దూరం చేసింది ఈ లవిడి, పోయే లవిడి. తిన్నవా పోసక్క? తిన్నా. ఆ రైకలు గుట్టినవా ఏరమ్మా? ఎప్పుడు ఇత్తవే అటే ఉంచుకుంటివి? అయ్యో, ఎప్పుడో పుట్టినగా అది పోసక్క, నువ్వే అత్తలేకపోతివి. ఇక ఏం చేయాలే అత్త అత్త, పైసలైతే లేవే. ఉన్నప్పుడు ఇత్తగని రైకలు తెచ్చుకుంటా. సరే సరే, అప్పటికి రా. ఎటో పోతున్నావు కదా? ఇగో ఉక్సులు అయిపోయినాయి, దుకాణంలా కొనుకొద్దామని పోతాన్నా. ఇక కొన్ని జాకెట్లకు ఉక్సులు వేయాలైతే. పో వత్తందా అంత ఎట్లనో ఉన్నావు? ఏది లేదు, అందరి బతుకులు మంచిగానే ఉన్నాయి. నా బతికేంది గిట్ల తయారైంది? నాకేమో నా రాయమల్లే గుర్తుకు రావట్టే. అటుపోయినా ఎటుపోయినా కనబడతలేడు. ఎప్పుడు నా గురించి రోడ్డు మీద తిరిగేటోడు. లడ్డు మరి జాగ్రత్త బస్సులా, సరేనా? దొంగలు పాడైతారు. ముంగట ఎవడయ్యా దొంగోడు కూసునేది? వాణ్ణి పిసికి చంప నేను. ఏం బిస్కుతావే? మరిగా పీక బిస్కుతా. ఏం బిస్కుతా? నువ్వేమో ఏం బిస్కుతావే అని ఇంకా అడగబడుతుంది. అయితవాయే గాని ఆడికి పోయి ఊకే ఒర్రుకుంటా తినుకుంటా ఉండకు. ఇది తిండిపోతుంది, ఏడికొచ్చినా తింటనే ఉంటది అన్న పేరు వస్తుంది, సరేనా? ఇక నేను తినడానికే పోతాన్నా. ఇక నాకు గతికి లేదు ఇంటికాడ అని ఇక కోడలవ్వగారు పెడతారు బాగా కడుపు నిండా అని పోతాన్నా. నువ్వు భలే ముచ్చట మాట్లాడతావు, నాకు సిగ్గైతుంది నువ్వు మాట్లాడితే. ఫంక్షన్ ఉందని పోతాన్నా, లేకపోతే దాని ఇంటికి నేను ఎందుకు పోతా?
అరే రామ రామ అయితే తీయే రాయవల్లేనా ఎడో పోతాడు అలా వాడిని ఎందుకు పిలుస్తానవే ఏం గెలుపుతావు ఆగలేవు ఆడ ప్రియురాలు రాయమల్లు గురించి రంది పడతాంది. అయితే ఏం చేస్తావే వాడేడత్తడవు నిన్ను చూసుకుంటాడే వీక్తాడు దానికి నేనంటే అగులు అగులు బుగులు. అడి చేసి అని దొరికిచ్చినావు కదా పాపం. అయితే గాని ఒకళ్ళ ముచ్చట మనకెందుకు గాని ఆ మీసాలకు ఆ జుట్టుకైతే రంగేసుకొని మంచి టిక్కు టాకు రెడీ అయి ఫంక్షన్ కు రా సరేనా? అందరూ మనము ఇంకా మన జోడి సూపర్ ఉందని అనాలే. అయ్యో అత్త తీయే నీ ఓరుడుక ఎగ్గిదాలు కావో బస్సు వస్తాంది. అయ్యో అత్తంది కదా సీట్లున్నాయో లేవో బగ్గ మంది కనబడతారు. సీట్లు లేకుండా అందరి దొబ్బి కూర్చుంటావు నువ్వు గాని జర మెల్లగెక్కు అత్తాంది బస్సు. అగో మీ పోరడత్తండే ఎటు పోతున్నావురా? షాప్ కాడికి. నేను అత్త నాకేమైనా కొనిస్తావా? నా దగ్గర పైసలు ఉంటాయా అని ఎందుకే అడుగుతావు? నువ్వేస్ట్ లవర్ ఏదన్నా అడిగితే కొనియనే కొనియవు. ఏ నీ లవర్ అన్ని కొనిస్తాండా ఏంది నీకు? నాకు లవరే లేడు. బస్తరా ప్లీజ్ రా. ఏ అద్దే పోదాం పావే వీడు ఎట్లా కొనియడో నేను చూస్తా. చోటుదాని షాపులో ఏముంటాయి ఏమా ఉంటాయి పాయే. ఎల్లో ఒక్క గిరాకీ లేదు ఎవరు అత్తలేరు కదా దుకాన్లకు. తిన్నవారా చోటు? ఈ తిండి పాడుగాను మా తిన్నరా ఇలా గిరాకీ లేదురా దుకాణంలా. ఓర్ని అవ్వ ఏంది రూపాయి గిరాకీ కూడా కాలేదా రా? ఒకడు వచ్చి 2 అగ్గిపేటలు పట్టుకొని పోయిండు. రూపాయి 2 రూపాయలే గిరాకీ అయిందిరా. ఎల్లేం పుట్టిందో ఎవరు అత్తలేరు. వాళ్ళకు ఏదన్నా అవసరం ఉంటే అత్తరు అట్టిగా అత్తారా? ఏమో తీరా బంటిగా. ఏందిరా నువ్వు వచ్చినావు నీకేం కావాలి? నాకేమద్దురా అట్టిగానే వచ్చిన. చెట్లోని రాక నీ పిల్లని ఎందుకు ఎంబడ పెట్టుకొని వస్తాను? అయ్యో ఏందే దయ్యం తీరు నాయనకనే వచ్చినవు. ఏమన్నా కొనిరా అంటే వాని దగ్గర రూపాయి బిల్లు ఉండదు నీకేం కొనిస్తాడు? అవునే ఎందుకే జాబ్ వచ్చినాక కొనిస్తా అని అన్న కదా. ఇక నీకు జాబ్ వచ్చే వరకు నేను చూసిన వరకు ఆగే బంగారం కొనిస్తా కదా. నువ్వే కొని తింటాడు కావచ్చు పాపం. నేనేమో చిన్న పోరాన్ని కాదు అన్ని లట్టుపొట్టు మీ లెక్క మింగటానికి. చెప్పు స్వీటీ ఏం కావాలి? ఇవాళ దుకాణంలా ఏం గిరాకీ లేదు. జరా గిరాకీ ఏయుర్రి. ఓ చోటు కుర్కురే ఉందా? ఏ కుర్కురే లేదు. బింగో ఉందా మరి? బింగో ఉన్నది. రెడ్ కలర్ టమాటో ఫ్లేవర్ ఇయ్యి 2. అయ్యో రెడ్ కలర్ లేవు కదా. సాల్టీ ఉన్నాయి తినుర్రి మంచిగుంటాయి ఉప్పు. అవి గలీజుగా ఉంటాయి. మరి క్రీమ్ బిస్కెట్లు ఉన్నాయా? అయ్యో నిన్ననే అయిపోయినాయి అవి. ఇక తెత్తా. గుడ్ డే బిస్కెట్లు లేవు అన్నీ అయిపోయినాయి. ఇక దేవాలే మీరు అన్నీ లేని అడుగుతారు ఉన్నాయి కొనుక్కోక. దుకాణం ఎందుకు సపడేక బంద్ చేయక. నిజం చెప్పినవురా బేబీ. ఇది వలుగుతుంది కింద అర్థమైతుందా? ఇవి కొనుక్కోర్రి సప్పరిచ్చే బిల్లలు. మేమేమన్నా చిన్న పోరగల్లా ఏంది సప్పరిచ్చే బిల్లలు తినడానికి? ఇక మరి చిన్న పోరగల్లా బింగోలు కుర్కురేలు తినడానికి అంటే ఇక్కడికి ఇదే పోరా బస్ స్టాండ్ కాడికి. అబ్బా నాకు సాతన అయితే లేదే. నీకు సాతన కాదు ఏదైనా కొనిమంటే కొనియవు తెమ్మంటదేవు మొద్దు చెత్త. అసలు నిన్ను ఎట్లా లవ్ చేసిన్నో ఏమో. నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు ఎంతున్నదో గోసయిగా మొత్తం నాతోటే తెప్పించేటట్టున్నావు నువ్వు. పక్క ఏపిస్తాను నీతోటే. ఆగరాదురా సోటు. ఆగో మా అత్త అత్తంది కదా. ఇంకేంది ఇక సంబరం. ఇక అందరు వస్తారు నీకు నాతోటి సంబంధమే ఉండదు. ఇక ఫోన్ చెయ్యవు మెసేజ్ చెయ్యవు. ఈ అక్కుందని అప్పుడప్పుడు చేస్తాను. ఇక మీ అత్త అందరు వస్తారని ఆయనకే చెయ్యవు. అరే గీ ఫంక్షన్ అయిపోయేదాకా ఓపిక పట్టే. అబ్బా బర్రె గొంతు పెట్టుకొని వెళ్తాంది. అత్తానా నువ్వు ఉండంగా నిన్ను పట్టించుకోకుండా టురుకుతాడేమే. ఏం చేయాలనే వన్ పిచ్చి గట్లున్నది. వనకి వాళ్ళంటేనే పిచ్చి. చుట్టాలుంటే నన్ను దేకను కూడా దేకడు వాడు. చుట్టాలు వేనాక నువ్వు దేకక అయిపోతుంది. నాకు అట్లా మనసున పట్టదే. వానితోటి మాట్లాడకపోతే నాకు తిండి తిన బుద్ధి కాదు పిచ్చిలేస్తుంది. అందుకే వాడు ఎన్ని చేసినా కూడా వాన్ని తోటి మాట్లాడతా నేను. అదే అలసైపోయింది. అల్లుడు అత్తమ్మ ఎప్పుడు దిగినావు బస్సు? ఇప్పుడేనయ్యా బస్సు పాడగాని ఇలా ఆగుకుంటా వచ్చే వరకు గీయాలాయే. దా అత్తమ్మ పోదాం ఇంటికి. అల్లుడు గీ బ్యాగ్ పట్టుకో. బ్యాగ్ చూస్తే చిన్నగానే ఉంది గాని బరువు అవుతుందా ఏంది మా అత్తకు? దా అత్తమ్మ పోదాం. అల్లుడు గింతంతా దొడ్డైనట్టు కొడతావు. అప్పాలు తిని దొడ్డైనవా? మా అమ్మ నాకేడిచ్చింది అత్తమ్మ అప్పాలు అన్నీ దాచిపెట్టింది. దియ్యలేదా? అయ్యో ఇక నాకేమిత్తది నీకు ఇయ్యలేదంటే. అప్పాలు తినడానికి అత్తనవా అత్తమ్మ?
మా ఏం చేస్తారా పాపం? అగో వదినే ఇప్పుడే వస్తానవా? లేదు నిన్న వచ్చి బస్ స్టాండ్లో ఉన్నది, ఇక ఇప్పుడే ఇంటికి వస్తాంది. ఏం మాటలు రానియ్యి? మరి ఇక ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తాంది? ఇప్పుడే వస్తానవా అంటే ఏమన్నట్టు? అల్లుడు గమ్మతి మాట్లాడతాడు వదినా. ఇక అల్లునితోటి నువ్వు ఉరటానికి ఉండవు కదా వదినా, మీ ఇద్దరికి జోడి మంచిగానే కలుస్తుంది. కాళ్ళు కడుక్కపో. కడుక్కొచ్చుకుంటా. ఇగో ఈ బ్యాగు పట్టు. ఉత్తగింత అంతనే ఉంది కానీ ఇలా బరువు బాగానే ఉన్నది. మరి ఎన్ని రోజులు ఉంటా అని బట్టలు పట్టుకొచ్చుకుందో. ఊకోరా ఇంటది వినబడుతుంది. అయితవే కానీ ఈమెకు పప్పు పెట్టకే, నీ అవ్వ ముక్కంత నాశనం చేస్తుంది. ఇలా కందిపప్పు చారే కదరా పోడా. ఇంత టమాటో ఏదన్నా నెయ్యి, అబ్బో ఆ పప్పు తిన్నదంటే ఇక కథమే. ఇంటదిరా ఇంటేమనుకుంటదిరా. ఓ నీకు బాగానే పిత్తులు పడుతున్నాయి పో. ఇంట్లోకి రా, ఆమెనే అత్తది కాళ్ళు కడుక్కొని. పాప ఈ అత్తగారు వచ్చారు అక్కయ్య. వచ్చిందారా? ఏమంటాడు తెలుసా, అత్తమ్మకైతే పప్పు పెట్టకే అమ్మ అంటాడు. ఆ వింటే ఏమనుకుంటది బిడ్డ. ఇక విని మాటలేమో గిట్లుంటాయి, అచ్చుడితోటే గిట్లంటారు అని ఆమె ఇంటే అనుకోదా? ఆమె పోయి బాత్రూంలో వచ్చింది. నేను అన్న తినబడుతుందా? నేను మెల్లగానే అంటిని, ఎందుకే శకుంతల దేవి గింతగానే వెగురుతావు? అవ్వా ఈ ఎల్లడిదాకా నీ ఒక్కంతోటే ఒరుడైంది. ఇక ఇప్పడుసుంది నువ్వు ఆమె ఇద్దరు ఒర్రుడే అవుతుంది. మాకు తలకాయ నొప్పి. పని చేసింది లేదో పాట చేసింది లేదు కానీ ఒర్రుడే. ఎట్లున్నది ఆరోగ్యం? ఓర్ని అవ్వ పాట పాడతానవా అత్తమ్మా? అల్లుడు సూపర్ పాటలు పాడతా నేను తెలుసా. ఇక ఇయ్యాలడుతుంది మనం 4 రోజులు ఎంజాయ్ చేద్దాం. ఇక ఓకేనా? శ్రీమంతం అయిపోయేదాకా ఎంజాయ్. ఏం ఎంజాయో ఏమో గాని మంచిగానే ఉంది అత్తమ్మ ఆరోగ్యం. దా ఇక్కడ కూసుందురా. కొంచెం ఇక లోపల ఏదైనా మెసిలినట్టు అనిపిస్తుందా అనే? వేడివేడిది తిన్నప్పుడు అనిపిస్తుంది అత్తమ్మ. ఇక మరి మనవడో మనవరాలు మెసులుతారు ఇక. ఓ అమ్మ బ్యాగ్ పట్టుకొని అట్నే ఉన్నవేమే, అది పట్టుకునేట పోతావా ఏంది? ఆ బ్యాగ్ ఆడ పెట్టిపో. అయ్యో పెడతారా? అవ్వా బస్సు పాడగాను అటెత్తేసుడు ఇటెత్తేసుడు, కొద్ది మంద కొద్ది కథన అన్నిటికాడ ఆపుకుంటా తీసుకొచ్చిండు వదిన. ఆ టచ్ పాడైంది. తలకాయ పాడగాను బాగా నొచ్చి పాడైతాంది. ఆ డంబక్కకి ఇప్పుడు తలకాయ నొత్తుంది అని అంటే సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. వచ్చినా కదా షాయ పెట్టుకరా పొర్రి అని. ఇక ఇప్పడుసుంది షురు. అయ్యో అవునా వదిన, షాయ పెట్టుకత్తది. కూసో అతం. ఇక కొంచెం స్ట్రాంగ్ ఛాయ పెట్టు వదిన. అబ్బా తలకాయ పాడగాను నాశనం అవుతాంది, నొత్తాంది బాగా. స్ట్రాంగ్ అంటే ఎట్లా పెడతారు? చిక్కగా పెడితే మంచి స్ట్రాంగ్ ఉంటది అన్నట్టు. పెడతా వదిన పెడతా. అవునా? మరి నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక చిన్న గిలాసర పాలలకు 10 గిలాసర నీళ్లు పోసి పెడతావు, అప్పుడైతే ఏం కాదు. ఇంకా అల్లుడు ఏం సంగతి? ఎక్కడ దాకా వచ్చే పనులు? ఆడేం చేస్తాడత్తమ్మా, మొత్తం మా నాన్ననే చూసుకుంటాడు. వానికి ఏం తెలుసు అని. అప్పల వాసన కుమ్ము కత్తాంది కానీ లడ్డూలు కరియలు సకినాల వాసన అచ్చుడితోటే గుప్పుమన్నది. చేసిర్రా మంచిగా? ఎడబెట్టిర్రు? అచ్చుడితోటే మా అత్తమ్మకు నోట్లో పెట్టనుండే లడ్డూలు. అన్నీ ఇక చీమలు పడతాయని దేవుని ఇంట్లో పెట్టింది. చీమల బల్పం గీసి పాపం నెరిపడ్డది కావచ్చు కదనే. అవునత్తమ్మ, ఇక నేనేం చేయకపోతే 2 రోజులు పాపం మా అమ్మ నెరిపడ్డది. ఇక మన అత్తి పెద్దమ్మ వచ్చింది, ఇన్ని బోళ్లకు బొచ్చలకు మా ఆసరైంది. అవునా? పాపం ఆ ముసలి నన్ను అజ్జెత్తాంది కావచ్చు. తప్ప అనుకుంటా. అత్తది అత్తమ్మ వచ్చినాక కూర్చొని తలుగుదు ఆమెతోటి, మీ ఇద్దరికి జోర్ సెట్ అవుతుంది. అవును అల్లుడు. ఇక నువ్వైతే గమ్మతి కానీ నువ్వు నేను ఆయన ముగ్గురు ఉండాలి. తందానారే అవుతుంది. దాంతో ఎవడొర్రాలే, దానికి నాకు మాటలు లేవు మా పెద్దమ్మకు నాకు. అయ్యో ఎందుకు లొల్లి పెట్టుకున్నారా? ఇక గట్లనే ఓడుతుంది, దానికి ఏమన్నా పనే ఆ పాట నాతోటే ఓడుతుంది. ఇగో వదినే ఛాయ్. ఛాయ సూపర్. తాగకముందు ఎట్లా సూపర్ అంటానా అత్తమ్మా? ఛాయ చూసి కూడా చెప్పచ్చు అల్లుడు. మైండ్ బ్లోయింగ్. ఏంది? ఏం బ్లోయింగు? మైండ్ బ్లోయింగ్ అంటన్నా, సూపర్ ఉంది అంటన్నా. తాగు నాకింత వస్తే ఏమవునే అమ్మా. పొద్దుగాల లోటాకడ తాగుతివి, మళ్ళా సాయంత్రం అయితే లోటాకడ తాగుతావు. ఇప్పుడు ఎందుకురా? అత్తమ్మ వచ్చిందని అత్తమ్మ మందం కొంచెం పెట్టినా. అల్లుడు తాగుతావా? నేను ఎంగిల్లాగా నీ ఎంగిల్ నేను తాగల్లా? అయ్యో ముందు వాళ్ళంటే గిట్ట పోయపోదురా. ఇక నీకే చాలది, ఆనకేం పోతాం. అబ్బా వచ్చినప్పటి నుండి కంటిన్యూగా కొడుతూనే ఉన్నది. చిచి తలకాయ నొచ్చి పాడైతుంది. తాగు అత్తమ్మ, వేడి చల్లారుతుంది. తాగు. ఉట్కనా పోయి లోపల నా కూరలు వస్తున్నాయి. అయ్యే పాయే గుట్కన మింగితి. ఊరిని తొందరనే మింగిందిగా. ఇంకా వదినే మరి ఏమేమి అప్పాలు చేసినావు? ఏం కథ? అబ్బా
మా అత్తకైతే మొత్తం తిండాపతే ఇప్పుడు ప్లేట్ నిండా తెచ్చి పెడితే లప్పలప్ప మింగుదామని చూస్తాంది. ఏం చేస్తావు అదినే, ఇన్ని సకినాలు, ఇన్ని కారపూసలు, ఇన్ని కరియాలు, కొన్ని లడ్డూలు వేసిన ఇక 5 రకాలు పెట్టాలి కదా, ఓ రకం పండ్లు పెడితే అయిపోతుంది. చుట్టాలకు చెప్పినావా? ఎవరికి చెప్తలేను, మా చెల్లకు చెప్పినా ఒక్కదానికి. మా చెల్లె అత్తది కావచ్చు. అవునా, మీ చెల్లెను నేను ఎప్పుడు చూడపోతిని. అవునే, మా చెల్లెకు కూడా చెప్తే అయిపోగదనే. ఓ అత్తమ్మ, ఇక అత్తమ్మ గక్క నుండి అత్తదా గంత దూరం నుండి మనం చిన్నగానే చేసుకోబడుతుంది. ఇక డెలివరీ అయినాక పురుడుకి చెప్తే అత్తత్తి. గంతే గంతే. నందిందు పావదినా? తింటా తీవదినా. ఏం పప్పుసారు చేసిరట కదా, కంది పప్పుసారు. ఈ పప్పు పాడగాని తింటేనేమో నాకు పడది. తినకత్తమ్మా, వేరే ఏదన్నా కూర ఉంటే తిను. మా బట్టిగానికి పిత్తులతో భయం అవుతుంది. పప్పుసారికి అమ్మ ఉంటది కదా అల్లుడు, మీ అమ్ముండి మీ అక్క మంచిగా చేస్తారు కంది పప్పుసారు అంటే. ఇక కుమ్ముడే ఇలా జుర్రుతా ఎట్లయితే అట్లా. జుర్రుతావా? జుర్రు జుర్రు ఆగలేవురా నువ్వు, గటు మొక్కై పోతే ఏంద్రా ఇంట్లోనే. ఇప్పటిదాకా బయటనే ఉండొచ్చినగా అదే నీ అవ్వ మళ్ళా పో అని అంటావు. ఏమంటే శ్రీవారు అచ్చినా అచ్చినా, ఇగో పావు గంట అవుతుంది. శ్రీవారట పోయిన వారాలడ్డు గదే మరి పోయినవా లేదా అని చేస్తాన్నా. సరే తీ, కోడలు ఇట్లా ఏం చేస్తారు? ఏం లేదయ్యా, ఇగో సాయ పోసిర్రు, తాయినా ఈడ కూసున్నా మాట్లాడతాను. కోడలు ఉన్నది మంచిగానే ఉన్నది. నువ్వైతే ఎల్లుండి పొద్దుగా రా, రేపైతే ఆ మీసాలకు నెత్తికి రంగైతయ్యి. అయ్యో, నీ రంగు పాడుగాను, ఆళ్ళ ముగ్గట్టే ఓరుతున్నా అవే రంగేయి రంగేయి అని. మా ఎత్తతి. సరే తీ, ఉండు కొంచెం ఆయనకి ఎత్తా, ఇగో ఇప్పుడే వచ్చిన. సరే సరే. ఏం చేయాలి అల్లుడు? వదిన మీ అన్నకేమో నేను లేకపోతేమో మనసు పట్టది. ఇక రావయ్యా పోయేద్దామనంటే నేను వచ్చేం చేస్తా, ఎల్లుండత్త పో నేను అననే. ఇక నేను సప్పుడే కత్తిని. బావియల్లు అత్త అన్నడా? ఏమో బావ సల్లగుండా. బావ మరి రేపు సాయంత్రం అది రమ్మని చెప్పిన. మరి అత్తడో రేపే అత్తడో ఎల్లు అత్తడో, ఇక మీ బావ ఇస్తావు ఎప్పుడు మారేది ఎట్లా తెలియదు. సరే సరే తి, నేను మళ్ళత్తా. అల్లచ్చుడు కాదు, బాప ఏడున్నాడో బండేసుకొని పో, పొలం కాడున్నాడో మరి ఏడున్నాడో చూసి ఎక్కించుకొని రాపో. ఎందుకే? గట్టిగానే రాపో. సరే సరే. అన్నం తిందు పావదినా? తింటా తింటా, ఇప్పుడే సాయం తాగిన కదా, తింటా తీవదినా. సరే సరే, కొన్ని బోళ్ళున్నాయి తోముతా, కూసో. మాట్లాడుకోర్రి అత్త కోడళ్ళు. కోడలా కొత్త చీరలున్నాయే, అవి కొత్తగా సీలియకుండా కట్టుకోవద్దు, నీళ్ళల్లో వేసి అటు ఆరేయి. ఎందుకత్తమ్మా, ఎందుకు కట్టుకోవద్దు? మనకు అట్లా ఉన్నదే కోడలా, వెనకట మా ముత్తమ్మ ఎవలోనట అట్లా కట్టుకుంటే మంచి జరగలేదట్నే. ఇక అప్పడుసుంది కొత్త చీరలు కట్టద్దు, కొత్త బట్టలు వేయద్దు ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు అని. ఇక మేము అనుకుంటాను అట్లనే ఉన్నావు, నిన్ను కూడా అట్లనే ఉండమంటాన్నావు. అవునా అత్తమ్మ, అయితే అమ్మను కూర్చేయమానాలే మరి రేపు. సరే సరే తి, నీ ఫోన్ ఏడ పెట్టినావు? అది నీ ఫోనేనా అత్తాంది? అవునత్తమ్మ, ఆ బెడ్రూమ్ లో పెట్టొచ్చిన. రాజే కావచ్చు చేసేది, మాట్లాడతా కూసో. అప్పో అబ్బో, ఇల్లు భలే ఉన్నారు. మరి మా అయ్యపురాలు వచ్చింది, ఓ 4 అప్పాలు సైజు ఉడమని ఇద్దామని అదోటి ఇదోటి ఇయ్యకపాయే. అన్ని ముళ్ళలా పెట్టుకొని దాచి పెట్టుకున్నారో ఎట్లనో, మరి సైజు ఉడమని ఇస్తలేరు. మరి నేను నచ్చినా ఇంత చికెన్ మటన్ తెప్పిస్తారా, లేదా గవదే పప్పుసారు తోటి సర్ది చెప్తారా? ఫోన్ వస్తుందిగా. అదే చిన్న కన్నయ్యలు, ఏం చేస్తున్నాయ్య మీరు? అబ్బా నాయన, అత్తవా నిన్న దగ్గరికి? దా దా. ఎడున్నవే అమ్మా? పోయినవానే వదినోళ్ళింటికి? వచ్చిన బిడ్డ, అయ్యో ఇప్పుడే వచ్చిన. ఓ అర్ధగంట ఇంకా కాలే. ఇక వచ్చిన సాయదాయినా కూసున్నవ్వా. మీరు అత్తారా రేపు? అత్తమే, అత్తమ్మ నేను చిన్నోడు అత్తం. కన్నయ్యలు రేపు అత్తారానే? దా దా, అత్తమ్మ దగ్గరికి రావే కన్నయ్య. మరి బామ్మరిదినిత్తదో అత్తమ్మ మరదల్నిత్తదో? అగో శ్వేతవ్వనా? ఏమైందవ్వా, ఎప్పుడు వస్తారు? ఇలా రాకపోయారు? అత్తమ్మ అత్తమ్మ, ఇక రేపు వస్తాం. గదే గదే, మీ అత్తమ్మను కూడా తీసుకొని రా బిడ్డ, ఓ 2 రోజులు ఉందురు. అత్తమ్మ అత్తమ్మ కూడా అత్తదట. అబ్బో, నీ కొడుకు మంచిగానే పెరిగిండు అవ్వో. ఇల్లంతా పాకుతుండత్తమ్మ, కోసైతాంది పిల్లగాంతోటి ఏది నోట్లో పెడతాడని. అబ్బో నమ్మద్దు బిడ్డో, చూసుకుంటూ ఉండాలి. ఏదన్నా పెట్టిరనుకో గొంతులా దడితే మళ్ళా లేనిపోని బాధలు. అందుకనే చూసుకుంటా ఉంటాననే. ఇలా రాత్రే బట్టలు చదువుకో బిడ్డ, రేపు పొద్దుగాటి బస్కు రాత్రి మెల్లగా, సరేనా? సరే సరే. అవత్తమ్మ, పనులు తీరినాయా? అప్పాలు వేసిర్రా మరి? చేసినావు. ఏమో బిడ్డ చేసిర్రట, మరి అవి రుచి ఎట్లున్నాయో మరి నాకైతే ఇయ్యలేరు, రుచి చూద్దామంటే. గట్లా ఇప్పుడు మనసులున్న గుట్టు ఇప్పింది మా డంబక్క. వదినకు పెట్టినాక ఇయ్యరా అనే అమ్మా. ఇప్పుడే వచ్చింది కాదవ్వ శ్వేతవ్వ, జర ఆయనంక తీద్దామని సప్పుడేకున్నా. అయితవా ఎత్తి శ్వేత, రేపు రా. వస్తాం వదిన. సరే సరే, చిన్న మంచిగా ఆడుకుంటాను కదా,
పెద్దమ్మని తీసుకొని రా. అన్నయ్య ఎప్పుడు వస్తారట? అన్నయ్య ఎల్లుండి వస్తారట వదిన. అయితే అవ్వ నువ్వు ఈ అత్తమ్మల ఇంటికి రాక బాగా రోజులు అవుతాంది. రా 2 రోజులు ఉండి పోదాం. సరే అమ్మా. ఎంగలే కన్నయ్యలే రేపు బుయ్యి అత్తన్నవా నే అమ్మమ్మ దగ్గరికి అత్తన్నవా? చిక్కుమని రాయే కన్నయ్య, చిన్న కన్నయ్యలో. అబ్బా ఫోన్లోనే బుద్ధాడుతుంది. నీకు బామ్మర్దత్తడా మరదలత్తదా? ఎవరు కావాలే కన్నయ్య? ఎవలత్తేందో యా మరదలత్తే సంబరం ఉంటది అదే అమ్మా. మరదల్ని పెళ్లి చేసుకుంటాడు కన్నయ్య. అవును గాని ఇక ఎవలైతేందవ్వా అంత మంచిగుంటా అయిపోయా. అప్పు నాకు బిడ్డ పుట్టాలనింది వీళ్ళకు. ఎటు వేయండు బంటి ఇట్లా లేరా? ఇవదాకా ఒర్రిండేటో వేయండి బిడ్డ. సరే తీయమ్మ ఉండు మరి, మేము రేపు పొద్దున బస్ కత్తాం గాని. రా ఉండు. బాయ్ కన్నయ్య, రేపు కలుద్దాం. అన్నీ అర్థమైతే లండు. సరే అమ్మ ఉంటాన్నా. ఉండు. చూస్తాండంగానే పిల్లగాడు పెరిగిపాయే. నీకప్పుడే 5 నెలలు పడిపాయే. ఇంకో 4 నెలలు అయితే మన ఇంతకు చిన్న పిల్లగా వస్తుందిగా. అవునత్తమ్మా నువ్వైతే అన్నం తిందుదా? తింట పాయే. ఇక నాకు కూడా ఆకలి అవుతుంది. యా దోస్తులు మరి చూసిర్రా మరి వీడియో? ఇక నెక్స్ట్ పాటలో మరి ఏమైతుంది ఏం కథ అనేది చూస్తూ ఉండుర్రి. మా బంటితోటి నాతోటి ఫుల్ కామెడీ ఉంటదిగా. ఈ 2-3 సిరీస్ ఫుల్ కామెడీగా వేసుకుందాం మనం అందరం. ఓకేనా దోస్తులు? మరి మంచిగా లైక్ కొట్టి సపోర్ట్ చేయుర్రి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయుర్రి.